పేరు? నా పేరు జిల్కా సమ్మయ్య. మీరు డ్రైవింగ్ ఫీల్డ్ చేస్తున్నారు కదా, దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తారా? చెప్తాం. ఓకే. మీ రోజువారీ సమయంలో ఒక రోజుకు ఎన్ని గంటలు డ్రైవింగ్ చేస్తారు? మా డ్రైవింగ్ ఫీల్డ్లో మాత్రం రోజు లెక్కనే ఉండదు. మన పనిని బట్టి డ్రైవింగ్ చేస్తుంటుంది. ఒకవేళ లోడింగ్ అయితే డే అంటే డే మొత్తం ఉంటుంది, నైట్ అయితే నైట్ మొత్తం ఉంటుంది. ఓన్లీ ఇది లేబర్ వర్క్ అయితే పొద్దున ఓన్లీ తీసుకెళ్ళడం, సాయంత్రం వరకు మళ్ళీ తీసుకురావడం వరకే ఉంటుంది. కాకపోతే మట్టి లోడింగు ఇది అయితే మాత్రం డైలీ పొద్దున్న దాకా ఉంటుంది, అవసరమైతే నైట్ కూడా ఉంటుంది. ఓకే. మరి ఎక్కువ దూరం ప్రయాణం చేసినప్పుడు కానీ నిద్ర సమస్యలు కానీ ఏమన్నా అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు అట్లా నిద్ర సమస్యలు ఏమి ఉండవు. కాకపోతే బాగా లాంగ్ జర్నీ ఏమి వెళ్ళాం, ట్రాక్టర్ కాబట్టి బాగా స్పీడే ఉండదు, 30 వరకే ఉంటుంది. అంత నిద్ర ఆపుకోవాల్సిన అవసరం లేదు. పోతే 100 కిలోమీటర్ల వరకు పోతాం, కానీ అంతకంటే ఎక్కువ అయితే పంపరు ట్రాక్టర్. ఏ డ్రైవర్ ఏ ఓనర్ అయినా కానీ 100 కిలోమీటర్ల వరకు మా ఆపుకోవచ్చు. డే మొత్తం పోయినా కానీ నిద్ర మా ఆపుకోవచ్చు, నైట్ పోయినా ఆపుకోవచ్చు. అంత 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 స్పీడ్ ఉండదు, అంత దూరం కూడా లాంగ్ కూడా పంపరు. ఏదైనా బాగా అవసరం అయితే తప్ప కానీ అస్సలకైతే పంపరు అంత. ఎందుకంటే వేరే వేరే వెహికల్స్ ఉంటాయి, లాంగ్ జర్నీకి ట్రాక్టర్లు పనిచేయవు బాగా. ఓకే. మన ట్రాఫిక్స్ రూల్స్ కానీ మనకు రోడ్ల మీద గుంతలు చూసినప్పుడు మీకు మానసికంగా ఏమన్నా ఆరోగ్యం ఒత్తిడి కానీ ఇలాంటి ప్రభావం ఎలాంటి డ్రైవర్ల మీద ఇలాంటి ప్రభావం చూపెడుతుంది? డ్రైవర్ల మీద ఎలాంటి ప్రభావం ఏం లేదు. అంటే ఇంతకుముందు అనుభవించుంటే ఓకే, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే అది వర్కౌట్ కాదు. అంటే అనుభవించిన వాళ్ళు అయితే ఆ పొక్కల్ని ఏం ఫేస్ చేయలేరు, అంతే ఏం కాదు, మామూలుగానైతే వెళ్ళిపోవచ్చు మనం చూసుకుంటూ పోతే. కానీ లోకల్లో నడిపిన వాళ్ళు అయితేనే ఏం కాదు. అంటే కొత్తగా నడిపి ఇదే రోడ్డు అది అని పోతే మాత్రం కింద పడతారు, అట్లా ఉంటుంది. పెయిన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే లోకల్ నడిపి పొక్కలు అవి ఇవి నడిపి ఉంటారు కాబట్టి ఏం కాదు. ఓకే. మీరు కుటుంబంతో గడపడానికి సమయం దొరుకుతుందా లేదా? ఎందుకంటే ఈ డ్రైవర్లకు మరి కొంచెం అంటే ఆ ఫీల్డ్ వర్క్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టడం వల్ల టైం దొరుకుతుందా దొరకదా ఫ్యామిలీకి? టైం అంటే దొరుకుతుంది, కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో అసలుకే దొరకదు. కొన్ని సందర్భాల్లో దొరుకుతుంది, ఎందుకంటే పర్టికులర్గా డ్రైవర్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు మాత్రం అయితే దొరుకుతుంది. డ్రైవర్తో పాటు వేరే పనులు చేసే వారికి అయితే దొరకదు. ఎందుకంటే డ్రైవర్ అంటే పొద్దున అంటే ట్రాక్టర్ పోయి వచ్చినామంటే మళ్ళీ మధ్యాహ్నం వరకు ఇంటికానే ఉంటుంది. అంటే కొన్ని సమయాలలో ఓన్లీ మిర్చి టైంలో వ్యవసాయం విషయంలో అయితే టైం దొరుకుతుంది, వేరే విషయాల్లో మాత్రం దొరకదు. ఎందుకంటే పొద్దున మార్నింగ్ పోతే సాయంత్రం ఈవినింగ్ వరకు అక్కడనే ఉండాలి కాబట్టి టైం అయితే దొరకదు. ఇట్లయితే ఒక అంటే డ్రైవర్ ఫీల్డ్ ఓన్లీ డ్రైవర్ ఫీల్డ్ అయితే దొరుకుతుంది. ఓకే. మీకు ట్రాక్టర్ డ్రైవర్లకు నార్మల్గా అయితే మీకు ఎంత శాలరీ ఇస్తారు? సాలరీ అంటే డే ఇక్కడ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది, మనం మాట్లాడే దాని గురించి కూడా ఉంటుంది. అంటే డైలీ వర్క్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 1 మంత్లీ అయితే తక్కువ ఉంటుంది. ఒకవేళ డైలీ అయితే 500 ఇస్తున్నారు, మంత్లీ అయితే 13,000 దాకా ఇస్తున్నారు. ఓకే. ఇప్పుడు అంటే 13,000 అంటే తక్కువనే కదా? తక్కువనే, కానీ డైలీ వర్క్ బట్టి ఇస్తారు. డైలీ వర్క్ ఇప్పుడు 1000 ఉన్నది అనుకో, అంటే నెలకి ఎంత అయితే 30,000 అవుతాయి. ఇప్పుడు నెల చొప్పున ఉండేవాడికి 30,000 అంత ఎక్కువ కదా, అందుకని తక్కువ చేస్తారు. అంటే 20,000 వరకు ఇస్తారు. అంటే ఇప్పుడు మనకు ఉన్నదే డైలీ 500 అయితే దానికి వడ్డీ పడ్డట్టు ఇస్తారు. 15,000 అవుతారు నెలకు. ఇప్పుడు మనకు తక్కువ కావాలంటే 13,000 వరకు చూస్తున్నారు. ఓకే. ఇప్పుడు ప్రతి డ్రైవర్ కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయి, అంటే బ్యాక్ పెయిన్ కావచ్చు, కళ్ళ నొప్పి కావచ్చు, నిద్ర సమస్య కూడా కావచ్చు. ఇలాంటి వాటి గురించి మీ డ్రైవర్ ఫీల్డ్ ఏమనుకుంటారు? అంటే మీరు ఏమనుకుంటారు చెప్పండి. వరకు అయితే డ్రైవర్ ఫీల్డ్లో కంపల్సరీ మద్యపానం తీసుకుంటారు ఎవరైనా. మేము చేసే డ్యూటీ అటువంటిది. పొద్దున్న దాకా నడిపచ్చి ఒళ్ళు నొప్పులు అవన్నీ ఉంటాయని కంపల్సరీ మద్యపానం కంపల్సరీ తీసుకుంటారు. అవి ఉంటాయి, ఎట్లయినా ఉంటాయి, ఉండే నొప్పులు అయితే ఎటు కంపల్సరీ ఉంటాయి. నిద్ర అది అని ఆపుకుంటాం, ఎట్లా ఆపుకుంటాం, కానీ ఇవైతే ఉంటాయి, మద్యపానం అయితే తీసుకుంటారు డ్రైవర్ ఫీల్డ్లో మాత్రం. ఓకే. మద్యపానం తీసుకోకుంటే ఏం జరుగుతుంది? అంటే తీసుకోకుండా ఉండలేకపోతారు, అంత కంట్రోల్ చేస్తారు, కాకపోతే తీసుకోలేక ఉండలేకపోతారు. పొద్దున్న దాకా చేసి నొప్పులు అటు దిప్పుడు ఇటు దిప్పుడు అది చేసి కంపల్సరీ తీసుకుంటారు. ఇలాగ నొప్పులు మాత్రం ఏ స్థాయిలో ఉండొచ్చు? అంటే కొంచెం బాగానే ఉంటాయి, అంతా చెప్పుకునేటట్టు ఉంటాయి, కాకపోతే మద్యపానం తీసుకున్నాక అందరూ సప్లైగా ఉండరు. ఓకే. సరే, మీకు ఏదన్నా ఎటన్నా వెళ్తున్నప్పుడు కావచ్చు, మీరు అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చెరువు గట్ట పనికి వెళ్తున్నారు ఆల్మోస్ట్, ఇప్పుడు దానికి నడిపేటప్పుడు కింద పడతాన భయం ఉంటుంది కొంతమందికి. అలాంటి డ్రైవింగ్ ఫీల్డ్ చేసేటప్పుడు మీకు కొంచెం భయం అనేది ఉంటుందా? అది ఎలాంటి ఒత్తిడికి తీసుకొస్తుంది? ఉంటుంది భయం. ఎందుకు అంటే చెప్తా. ఇప్పుడు మట్టి కట్ట పనికి వెళ్తాం, అలా భయం ఎట్లా అంటే ఇప్పుడు ఏమన్నా మిస్టేక్ అయ్యి కొద్దిగా ట్రాలీ ఇట్లా కింద పడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు భయం అవుతుంది. ఎందుకు ఇప్పుడు పడ్డదనుకో, నువ్వు ఎందుకు ఓనిచ్చినావు అని ఓనర్ అంటారు, ఓనర్ ఫేస్ చేయాలక.
అంటే మనం జాగ్రత్త మనం ఉండాలి. భయం ఎందుకు, భయం కంపల్సరీ. మన బోరపడకు, మనం కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఆయన ఓనర్ కూడా మనకి ఏమి ఇచ్చే అవకాశం కూడా లేదు, తిరిగి ఇస్తాను కూడా నమ్మకం లేదు. మనం ఎంత నిమ్మలంగా ఉంటే అంత మంచిది. అట్లా నేను భయం అయితే ఉంటుంది. ఓకే. మీకు తినే టైము అంటే మీకు సాధారణంగా మధ్యాహ్నమా లేకపోతే ఒక టైం ఉంటుంది కదా, ఆ తినేటప్పుడు మీకు తిన్న తర్వాత అది అరగడానికి కానీ కొంచెం ఎంతసేపు విశ్రాంతి తీసుకుంటారు? అది సరిపోతుంది. హోటల్లో మాత్రం కంపల్సరీ గంట ఇవ్వాలి మధ్యాహ్నం టైంలో. 1 గంట నుంచి 2 గంటల వరకు ఇవ్వాలి. కాకపోతే ఇవ్వరు, హాఫ్ అన్ అవర్ వరకే ఇస్తారు. అది సరిపోతుందా? సరిపోదు, కానీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కొంతమందికి ఇస్తారు 1 అవర్ ఇస్తారు, కానీ కొంతమందికి ఇవ్వరు, హాఫ్ అన్ అవర్ వరకే ఇస్తారు. మనం మేనేజ్ చేసుకోవాలి. అదే అట్లా ఎందుకు అంటే కొందరికి ఇచ్చి కొందరు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? పనిని బట్టి ఉంటుంది, ఓనర్ని బట్టి కూడా ఉంటుంది. మనం చేసే పని కాడ ఓనరు మంచోడు అయితే గంట వరకు ఇస్తాడు. కాకపోతే ఆ మంచోడు కాకపోతే హాఫ్ అన్ అవర్ వరకు ఇస్తాడు. నేను డబ్బులు కడతాను అది ఇది అనుకుంటూ ఉంటాడు. ఓకే. మరి యజమానులు లేదా కస్టమర్లు కానీ ప్రవర్తన వల్ల మీ పనిపై ఎలాంటి ఒత్తిడి చూపిస్తుంది, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అంటే కొందరు మంచిగా ఉంటారు, కొందరు మంచిగా ఉంటారు, కొందరు చెడ్డగా ఉంటారు. కొందరు మనీ ఇస్తారు, కొందరు మనీ ఇయ్యరు టయానికి. ఇప్పుడు సాయంత్రం పొద్దున్న దాకా పని చేయించుకొని సాయంత్రం కనీసం మద్యపానం తీసుకోవడానికి 200 రూపాయలని ఇస్తాడు కొంతమంది అవి కూడా ఇవ్వరు. అట్లా ఉంటారు. కొంతమంది ఏమో ఎంబడే పోయిన అంటే సాయంత్రం పని అయిపోయింది వెంబడే నీ జీతం ఇది, నీ డబ్బులు ఇవి అని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పారు. అట్లా సాలరీ విషయాలు అట్లా ఉంటాయి. యజమానికి మన డ్రైవర్కు మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? బాండింగ్ అంటే వాళ్ళు యజమాని ప్రవర్తించే విధానం మీద ఆలోచించబడి ఉంటుంది. మంచోడు అయింది అనుకో, మనం ఎంత చీకటైనా ఎంత పని చేసినా ఏం కాదు, తర్వాత అయినా మంచిగా చూస్తాడు, డబ్బులు ఇస్తాడు అనిపిస్తుంది. మంచి వ్యక్తి కాలేదని అనుకో, డ్రైవర్ వరకే పోతాడు. ఆడ ఏమైనా బండికి ఏదన్నా ఇన్సూరెన్స్ అయినా కానీ పట్టించుకోరట్టు ఉంటుంది. అట్లుంటుంది, యజమాని బట్టి ఉంటుంది దానికి బాండింగ్ ఇద్దరి మధ్యలో. ఓకే. ఇప్పుడు ఈ ట్రాక్టర్లకు నాకు తెలిసినంత వరకు అయితే చాలా వరకు అయితే యాక్సిడెంట్స్ అయితే కావు, కానీ బై మిస్టేక్లో యాక్సిడెంట్లు కానీ పొక్కల పడి ట్రాక్టర్లు ఇలాంటివి జరిగినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? దీనివల్ల ఈ ఫీల్డ్లోకి మేము మళ్ళీ వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అని కొంచెం భయం ఉంటుంది. దాని మీద మీకు అభిప్రాయం? అంటే ఉంటుంది, కాకపోతే కొంతమంది డ్రైవర్ల వల్ల అట్లా అవుతుంది. అంత అంటే మరీ ఇప్పుడు పోని కాడికి పోవాలని ఆలోచించిన వాళ్ళే చనిపోతారు. ఇప్పుడు ఒక్క ఒడ్డు ఎక్కలేదు అనుకో, ఒక్కసారి 2 సార్లు ఎక్కలేదు అనుకో, మళ్ళీ ఒకటి ఎందుకు తిప్పుకొని పోవాలి. కానీ అట్లా పోరు, కొంతమంది ఉంటారు. అట్లనే పోవాలంటే అట్నే అవుతాయి యాక్సిడెంట్ అని అనుకుంటున్నాను. ఈ ట్రాక్టర్ ఫీల్డ్లో నీకు తెలిసినంత వరకు మనం చేసే పనులు ఏంటి? నార్మల్గా రూట్ వెటర్ కావచ్చు అంటే చేసే పనులు ట్రాక్టర్గా ఇసుక కొట్టడం ఒకటి, రైతు కూలీలను తీసుకెళ్ళడం 2, మట్టి చెరగొట్టడం అది ఉంటుంది. ఎక్కువ అయితే గవే ఉంటాయి. వాటర్ ట్యాంకర్ ఒకటి ఉంటుంది. మళ్ళా చేయని టైంలో అయితే ప్లవ్, కల్టివేటరు, రూట్ వేటరు, మిర్చికి ఇవి వరకే ఉంటాయి. మరి మన అగ్రికల్చర్ దానికి ఫార్మింగ్కి ఇప్పుడు చెప్పబడితే మిరపకాయ కోతలు, మిర్చికి మట్టి, పత్తి చెరగొట్టడం, కట్టె కొట్టడం, ప్లవ్, కల్టివేటరు, ట్రాలీ వర్క్ ఉంటే ట్రాలీ వర్క్లో మట్టి, ఇసుక అంతవరకే ఉంటుంది. ఇక అంతకంటే ఎక్కువ ఏముండదు. అంటే ఇప్పుడు పామ్ ఆయిల్ కూడా ఇక్కడ ఫార్మింగ్ ఉన్నది. నెక్స్ట్ అదే కావచ్చు, తెలియదు, ఇంతవరకు అయితే ఇంకా రాలే. ఈ వృత్తిలో మీకు అత్యంత కష్టమైన పని ఇంతవరకు తగిలిందా? అదేంటిది? తగిలిందా అంటే ఏం తగలే, కాకపోతే ఒక్కసారి ఏమో నేను డే అండ్ నైట్ అండ్ డే వరుసగా చేసిన మట్టి కొట్టడమే, వేరే దాంట్లో ఎక్కడ పోలే. కానీ డే మొత్తం చేసిన, మళ్ళీ నైట్ చేసిన, మళ్ళీ డే మొత్తం చేసిన. ఓన్లీ మట్టి కొట్టు దాంట్లోనే రిస్క్ ఉంటుంది. మళ్ళా టైంకు ఫుడ్ ఉండదు, అంత కథ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కానీ వద్దు రావద్దు అనుకుంటాను. మేమైతే మా వరకు అయితే చాలు అనుకుంటాను. నెక్స్ట్ వరకు అయితే రావద్దని కోరుకుంటాను. అదే ఎందుకని అంటే ఎందుకంటే మేము అనుభవించినాం కాబట్టి ఆ పేరు చెప్తున్నాం. ఓన్లీ డ్రైవర్ వరకు అయితే ఏం కాదు, నువ్వు మిగతా పని అది ఇది అంటే మాత్రం అట్లా అంటే నెక్స్ట్ తరం వద్దు అనుకుంటాను నా వరకు అయితే. రాను ఇట్లా మరి అట్లా అనుకుంటే తగ్గిపోతారు కదా మొత్తం. తగ్గిపోయినా మంచిదే కానీ అనుకుంటాను మేమైతే, ఎందుకంటే మేము అనుభవించిన పేరు ఎట్లుంటుంది అంటే. ఓకే. ఇప్పుడు డ్రైవర్లకు మన ఓనర్స్కి ఇట్లా పర్మనెంట్ ఉంటారు కదా, ఒక నెలకి ఇంత సాలరీ తీసుకుంటారు, వాళ్ళకు ఇట్లా ఇన్సూరెన్స్ ఇట్లా ఏమైనా తీసుకుంటారు డ్రైవర్లకు? బండి కింద పడ్డా కూడా పట్టించుకోరు. బండి ఒకవేళ బోల్తా పడి ఆయన చనిపోయినా, ఆయన కాలు ఇరిగినా చేయినా కానీ కూడా పట్టించుకోరు. ఎందుకట్లా? అది జీతం ఇస్తాను కదా అనుకుంటారు మా ఏరియాలో మాత్రం. అంటే ఓకే. మీ ఏరియాలో ఎక్కువగా ట్రాక్టర్ చేసే పనులు ఏంటి? మా ఏరియాలో ట్రాక్టర్ చేసేది ఎండాకాలం అంటే సీజన్ బట్టి ఉంటుంది. ఎండాకాలం మట్టి కొట్టడం ఎక్కువ, మళ్ళీ ఇసుక ఇవి ఉంటుంది.
మళ్ళా మాకు మిర్చి ఎక్కువ, మిర్చి దాంట్లో కాయ కూలీలను చెరగొట్టడం, దాంట్లో మిర్చి కాయలు చెరగొట్టడం వరకే ఉంటుంది. ఫ్లాగ్ కల్టివేటర్ అంటే ఎక్కడైనా ఉంటుంది, కల్టివేటర్ అవన్నీ ఉంటాయి. రూట్ వేటర్ పొలాలకు రూట్ వేటర్ కంపల్సరీ. వీల్స్ ఏమి వేయం. ఓకే. మన టైర్లు పంచర్ అయినప్పుడు కానీ ముందర టైర్ ఇప్పుడు కష్టంగా ఉంటుందా, పెద్ద టైర్ ఇప్పుడు కష్టంగా ఉంటుందా అంటే వెనక టైర్? కష్టం అంటే ఇప్పుడు అంతటా పంచర్ షాప్లే ఉన్నాయి కాబట్టి పెద్దదైతే కొద్దిగా రిస్క్, అంటే నట్ బోల్ట్ రావు. చిన్న అయితే తొందరనే వస్తాయి, పెద్దది ఇప్పుడు కొద్దిగా కష్టం. ఒకవేళ ఈ ఉన్న వాళ్ళకైతే ఏం కాదు అది. ఓకే, ఒక్క రిప్పి వేసుకోవచ్చా వెనక టైరు? ఇద్దరు కంపల్సరీ, ఇద్దరు కావాలి. అది ఇప్పుడు ట్రాలకి అంటే పంచర్ కాడ అయితే ఏం కాదు. పెద్ద టైర్ పంచర్ కాడ కాలేదనుకో దాన్ని ఇప్పాలి, ఇంకో ట్రాలకి ఎక్కియాలి. దానికి ఇద్దరు ముగ్గురు మనుషులు కావాలి. ఆ టైర్ లేవాలంటే, పెద్ద టైర్ లేవాలంటే ఆ ట్రాలకి ఎక్కించి మళ్ళీ అడిపోయి దించి మళ్ళీ ఆడ పంచర్ వేయించుకొని మళ్ళీ గాలి పెట్టుకొని మళ్ళీ ట్రాలీలు ఎక్కించి బండి కాడ తీసుకుపోయి అప్పుడు ఎక్కియాలి. కంపల్సరీ ఇద్దరు ముగ్గురు కావాలి, ఒక్కరితోటి కాదు ఆ పని. ఈ ఫీల్డ్లో మీరు ఉన్నంత వరకు ఇప్పటి వరకు అయితే సంతోషంగా ఉన్నారా, కొంచెం బాధగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నాం, అట్లా బాధ కూడా ఉన్నాం. ఎందుకంటే మనకు బువ పెట్టేది అదే, అన్నం పెట్టేది అదే. ఇప్పుడు ఆ ఫీల్డ్ని నమ్ముకున్నాం, దాన్ని వదిలిపోలేకపోతున్నాం. వదిలేయాలి ఉన్నదే కానీ వదిలిపోలేకపోతున్నాం. ఎందుకంటే అన్నం పెట్టింది మర్చిపోలేదు. ఇప్పుడు ఈ ఇల్లు కూడా దాంతోనే కట్టిన, నేను ఆ పైసలతో ఆ డబ్బులతోటే కట్టిన. కొంతవరకు అయితే సేఫ్ అనిపిస్తుంది, కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ఇప్పటికి ఫీల్డ్ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? నేను చేయబట్టి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది, 10 years. ఎక్స్పీరియన్స్ బాగానే ఉన్నట్టు. బాగా అంటే లైసెన్స్ లేదు, 2018 నుంచే ఉన్నది ఇప్పటి వరకు, కానీ అంతకుముందు తీసుకోలే. 10 సంవత్సరాలు అవుతుంది డ్రైవింగ్ చేయబట్టి. ఓకే, ఇప్పుడు లైసెన్స్ లేకుంటే పోలీసులకు దొరికితే బండి ఓనర్ మీద పడుతుందా ఛార్జ్, డ్రైవర్ మీద పడుతుందా? ఓనర్ మీదనే పడుతుంది. అంటే డ్రైవర్ని ఏమనరు, కాకపోతే అడుగుతారు లైసెన్స్ ఎందుకు తీసుకోలేదు అని అంటారు. ఓనర్కి ఫోన్ చేసి ఇట్లా మీ ఓన్ ఎందుకు ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ లేనిది అది అని అంటారు, ఫైన్ కట్టించుకుంటారు. కాకపోతే ఈ ఏరియాలో అంతగానం ఏముండదు. ఏదైనా సిటీకి వెళ్తే, మా విలేజ్ కాబట్టి ఏముండదు. సిటీకి వెళ్తే మాత్రం కంపల్సరీ ఓనర్ మీదే పడుతుంది, డ్రైవర్ మీద ఏం పడదు. ఎందుకంటే డ్రైవర్ని అడుగుతారు, అంటే ఓన్లీ డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు తీసుకొని నువ్వు ఎందుకు నడుపుతాను అని అడుగుతారు అంతవరకు. తర్వాత ఓనర్కి ఫోన్ చేసి నువ్వు ఎందుకు ఇచ్చినావు బండి, నేను బండి అదేనా మాట్లాడతారు. బండి ఇవ్వకు, ఇంకోసారి నేను కూడా బండి ఇవ్వాలి పోలీసులు మాట్లాడతారు. బండి ఉంచుకుంటా అంటారు కానీ తర్వాత వదిలిపెట్టారు. ఓకే, నేను చూసినంత వరకు అయితే ఈ రోజులల్లో ఈ మధ్య మొన్న అట్లా చూశాను, చిన్న పిల్లగాళ్ళు కూడా అంటే 10-15 ఏళ్ళ లోపు ఉన్న పిల్లగాళ్ళు కూడా నడుపుతాను. దానిపై మీ ఉద్దేశం ఏంది? ఒకవేళ పోలీసులు చూసినా కానీ, ఒకవేళ ఓనర్ల ప్రవర్తన వల్ల ఓనర్లకు వస్తుంది దెబ్బ. అంటే ఇప్పుడు నువ్వు చిన్న పిల్లలని తెలుసు, ఓనర్ అని అనుకున్నాం, చిన్న పిల్లలని తెలుసు, నువ్వు బండి ఎందుకు ఇచ్చినావు, నువ్వు ఇయ్యనైతే చిన్న పిల్లగాడు తీసుకోలేడు కదా. ఓనర్లకు కొడుతుంది, పోలీసు వాళ్ళు కంపల్సరీ చూసి అంటే మాత్రం ఆ పిల్లగాడిని తీసుకుపోతారు, ఆ ఓనర్ని తీసుకుపోతారు కంపల్సరీ. అది ఓనర్ తప్పు. మనకి ఎవరు డ్రైవర్ దొరకలేదు అని చిన్న పిల్లగాడిని తీసుకుపోవడం తప్పు, అట్లా తీసుకుపోవద్దు. ఇప్పుడు విషయాన్ని ఏదైనా జరిగిందనుకో మళ్ళీ ఎవరిని అంటారు, ఓనర్నే అంటారు. ఆ పిల్లగాడిని ఏమంటారు, ఆ పిల్లగాడు ఏం చేస్తాడు, ఓనర్ పట్టుకుపోమన్నాడు వాటి పట్టుకుపోయినా ఆ పిల్లగాడు. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదములు.